హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగీకి నిజం తెలిసిన తర్వాత అమర్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఇక చాలా కోపంగా మూతి ముడుచుకొని, మీరు బయటకు తీసుకురాగానే ఎగురుకుంటూ వచ్చేసాను. మీరు నా కళ్ళలోకి సూటిగా చూడకపోతే అది సిగ్గేమో అనుకున్నాను, కానీ నాకు సిగ్గులేదని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి బాగీ గునుగుతూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ, ఏమైంది అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో తెలిసిన తర్వాత ఆనందంతో నేను పొంగిపోతున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మీకు నా మీద దగ్గర నుండి చంపించేంత ప్రేమ ఉందని ఇప్పుడే నాకు తెలిసింది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏమంటున్నావు మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ తీవ్రవాదిని పట్టుకోవడం కోసమే కదా మీరు నన్ను బయటకు తీసుకొచ్చింది, నాకు నిజం అంతా కూడా తెలిసిపోయింది అని చెప్పి బాగి అంటూ ఉంటే, సారీ మిస్ అమ్మ, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది, కానీ నీకు ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి తన చేత్తో అమర్ నోటిని మోస్తూ, దయచేసి అలా అనకండి, నాకేం జరిగినా పర్వాలేదు, కానీ మీరు క్షేమంగా ఉండాలి. మీరు నా గురించి ఆలోచించకండి. ఆ తీవ్రవాదిని ఎలాగైనా సరే పట్టుకోండి. వాడి వల్ల మరొకరికి అన్యాయం జరగకూడదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరోపక్క అరవింద్ ఎలాగైనా సరే అమర్ కళ్ళ ముందే బాగీని షూట్ చేసి ప్రాణాలు తీయాలని చెప్పి షూట్ చేయబోతుంటే, మిస్ అమ్మ కిందకి వంగు అని చెప్పి అమర్ బాగీని టేబుల్ కింద దాక్కోమని చెబుతాడు. దాంతో అరవింద్ పేల్చిన బుల్లెట్ టేబుల్కి తగులుతుంది. ఒక్కసారిగా రెస్టారెంట్లో అందరూ కూడా పరుగులు తీస్తూ ఉంటారు. ఇక అమర్ అరవింద్ని చూసి ఒక్కసారిగా అరవింద్ మీద దాడి చేయడం కోసం అని చెప్పి పరిగెడుతూ, నువ్వు జాగ్రత్త మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అరవింద్ గన్ పడేసుకొని అమర్ మీద అటాక్ చేయడం కోసమని పరిగెడుతూ వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బాకీ కూడా ఏవండి అని చెప్పి అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అరవింద్ తను తీసుకొచ్చుకున్న కత్తితో అమర్ మీద దాడి చేయబోతూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి కూడా అమర్ వెనకాలే ఉంటుంది. అరవింద్ బాగిని కత్తితో పొడవబోతూ ఉంటే, జాగ్రత్త మిస్సమ్మ, నన్ను గట్టిగా పట్టుకో అని చెప్పి అమర్ బాగీకి చిన్న గాయం కూడా అవ్వనివ్వకుండా అరవింద్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక రిసార్ట్కి వచ్చిన వాళ్ళంతా కూడా అలా చుట్టూ చేరి అమర్ ఫైట్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. ఇక బుర్కాలో ఉన్న మనోహరి, నేను అనవసరంగా వచ్చి ఇక్కడికి ఇరుక్కుపోయాను, కానీ ఆ బాగి చావు కల్లారా చూడడం కోసమేనేమో దేవుడు నన్ను ఇక్కడికి వచ్చేలాగా చేశాడు. వాడెవడో కానీ ఆ బాగీని చంపిస్తే బాగుండు, రే దాన్ని పొడిచేరా, నాకు అసంత కూడా తీరుతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఆరు చాటుగా నిలబడి ఇదంతా చూస్తూ, అయ్యో మిస్సమ్మ జాగ్రత్త, ఏమండి వాడెవడో చాలా ప్రమాదకరంగా ఉన్నాడు, జాగ్రత్త అండి అని చెప్పి అంటూ ఉంటుంది. అమర్ అరవింద్ని చితక్కొడుతూ ఉంటే, సార్ ఇంకా గట్టిగా కొట్టండి సార్, వాడిని విడిచిపెట్టకండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అరవింద్ తన మనుషులకు ఫోన్ చేసి, రే వాడు నా మీద అటాక్ చేస్తున్నాడు, మీరు కూడా వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అరవింద్ మనుషులు కూడా అక్కడికి వస్తారు. ఇక వాళ్ళందరినీ కూడా అమర్ చితక్కొడతాడు. ఇక అప్పుడు అరవింద్ బాగిని ఒక్కసారిగా పక్కకు లాగి తన మెడ మీద కత్తి పెడతాడు. ఇక దాంతో ఆరు, అమర్, రాతోడు వీళ్ళంతా కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. రే నీకు కావాల్సింది నేనే కదా, నా ప్రాణాలే కదా, కావాలంటే నా ప్రాణం తీసుకో, తనని మాత్రం ఏం చేయొద్దు, ప్లీజ్ వదిలేసే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు అరవింద్, నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు అమరేంద్ర, నువ్వు ఏడవడం నాకు కావాలి, నీ ఓటమి నేను చూడాలి, నీ భార్య నీ కళ్ళ ముందు చనిపోతే ఎలా ఉంటుందో నీకు తెలియాలి అని చెప్పి అరవింద్ బాగి మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటాడు. ఇక బాగి ఎంతో భయంతో వణికిపోతూ ఉంటుంది. నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా నీ భార్య చచ్చిపోతుంది అని చెప్పి అరవింద్ బెదిరిస్తూ ఉంటాడు. ప్లీజ్ రా, తనను ఏం చేయకు అని అమర్ అంటూ ఉంటాడు. ఏంటి అమర్, నీ భార్య చావు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే భయంగా అనిపిస్తుందా? ఈ భయమే నేను నీ కళ్ళల్లో చూడాలనుకుంది అని చెప్పి అరవింద్ నవ్వుతూ ఉంటాడు. ఇకప్పుడు అమర్ ఆరు చావుని గుర్తు చేసుకుంటాడు.
నా కళ్ళ ముందే ఆరుని పోగొట్టుకున్నాను. అప్పుడు ఏమీ చేయలేకపోయాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్సమ్మకి ఏమీ కాకూడదు, తనని ఎలాగైనా సరే కాపాడుకోవాలి అని అమర్ కుప్పకూలి పక్కనే ఉన్న ఒక రాయి తీసుకొని అరవింద్ మీదకి గురి పెట్టి విసురుతాడు. దాంతో ఆ రాయి అరవింద్ తలకి బలంగా తగులుతుంది. దాంతో అరవింద్ నొప్పికి విలవిల్లాడిపోతూ బాగిని వదిలేసి అలా కింద పడబోతూ ఉంటాడు. ఇక అప్పుడే అమర్ బాగి చేయి పట్టుకొని పక్కకు లాగేస్తాడు. మిస్సమ్మ, నువ్వు నాతోనే ఉండు, నా పక్కనే ఉండు అని చెప్పి, రే నా వైఫ్ ప్రాణాలే తీయాలని చూస్తావా అని చెప్పి అరవింద్ని చితక్ కొడతాడు. అమర్ కొట్టిన దెబ్బలకు అరవింద్ స్పృహ కోల్పోతాడు. ఇక బాగి కూడా భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ఇంతలో రాథోడ్ అక్కడికి వస్తాడు. సార్, వీడి సంగతి నేను చూసుకుంటాను సార్, మిస్సమ్మ సంగతి మీరు చూడండి అని చెప్పి రాథోడ్ ఆ అరవింద్ని పోలీసులకు అప్పగిస్తాడు. తర్వాత బాగి కళ్ళు తిరిగి పడిపోవడంతో అమర్ బాగిని రిసార్ట్లో ఉన్న ఒక రూమ్ బుక్ చేసుకొని ఆ రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. మిస్సమ్మ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇవ్వండి, మీకు ఏం కాలేదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. లేదు మిస్సమ్మ, వాడిని నేను పోలీసులకు అప్పగించాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే బాగి పోనీలేండి, దేవుడి దయ వల్ల మీకేం కాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారు. రే అమర్, జరిగిందంతా రాథోడ్ చెప్పాడురా, ఆ అరవింద్ని పోలీసులు అరెస్ట్ చేశారట కదా, నువ్వు మిస్సమ్మ హడావిడిగా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మీరు అదే రిసార్ట్లో ఈరోజు ఉండి రేపు ఉదయాన్నే ఇంటికి వచ్చేయండి, పిల్లల సంగతి నేను మీ అమ్మ చూసుకుంటామని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు. అది కాదు నాన్న అని చెప్పి అమర్ అంటూ ఉంటే, నువ్వు ఇంకేం మాట్లాడకు, ఇప్పటి వరకు మిస్సమ్మను నువ్వు ఒక్కసారి కూడా బయటకు తీసుకువెళ్ళలేదు, పైగా ఈరోజు జరిగిన దానికి మిస్సమ్మ కూడా చాలా భయపడిపోయి ఉంటుంది, మిస్సమ్మ కాస్త రిలాక్స్ అవ్వాలంటే ఈరోజు మీరు అక్కడే ఉండాలి అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఈరోజు రాత్రికి మనం ఇక్కడే ఉండబోతున్నాం మిస్సమ్మ అని చెప్పి అమర్ అంటాడు. దాంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను బయటకు వెళ్ళి నీకోసం కొత్త బట్టలు తీసుకొని వస్తాను అని చెప్పి బాగిని రెస్ట్ తీసుకోమని చెప్పి అమర్ బాగి కోసమని ఒక శారీని తీసుకువచ్చి గిఫ్ట్గా ఇస్తాడు. దాంతో బాగి ఎంతగానో మురిసిపోతూ అమర్ తీసుకొచ్చిన చీరను కట్టుకుంటుంది. మనం ఇప్పుడు డిన్నర్కి వెళ్ళబోతున్నామని చెప్పి అమర్ బాగిని డిన్నర్కి తీసుకొని వెళ్తాడు. ఇదంతా చూస్తున్న మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత మనోహరి, ఈరోజు పౌర్ణమి కదా, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి ఆరు నాలో ప్రవేశించేటట్టు రెచ్చగొట్టాలి, ఆ తర్వాత అంజుని ఈ తాయెత్తు నా చేతికి కట్టమని చెప్పాలి, అలా అయితేనే ఆ ఆరుని నేను ఘోర చేత బంధించగలుగుతాను, లేదంటే ఎప్పటికీ నేను అమర్ని చేరుకోలేను, ముందు ఆరు అడ్డు తొలగించి ఆ తర్వాత భాగ్య అడ్డు తొలగిస్తాను అని చెప్పి మనోహరి హడావిడిగా ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. మరోపక్క ఆరు బాగి అమర్ ఇద్దరు డిన్నర్కి వెళ్ళడంతో వాళ్ళిద్దరిని చూసి ఎంతో జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. మా ఆయన మొట్టమొదటిసారి నన్ను కాకుండా మరొక అమ్మాయిని డిన్నర్కి తీసుకువెళ్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఏంటి యమధర్మరాజా ఇది అని చెప్పి ఆరు ఎంతగానో జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అమర్ బాగి ఇద్దరూ కలిసి డిన్నర్ చేస్తారు. డిన్నర్ చేశాక రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు ఆరుకి ఆ రోజు పౌర్ణమి అన్న విషయం గుర్తుకు వస్తుంది. ఈరోజు పౌర్ణమి కదా, అమర్ బాగి ఇద్దరు ఒకటవకుండా ఉండాలంటే నేను బాగి శరీరంలోకి ప్రవేశించాలి అని చెప్పి ఆరు బాగి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక తర్వాత అమర్ని చూడగానే తను నిద్రపోతూ ఉంటే బాగిలోకి ప్రవేశించిన ఆరు అమర్ తనని తన ఒడిలో పెట్టుకుంటుంది. అలా ప్రేమగా అమర్ తలని నిమురుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్కి బాగి చేతి స్పర్శ చూడగానే ఆరు చేతి స్పర్శలాగా అనిపిస్తుంది. అలా లేచి కూర్చొని బాగిని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు, ఏంటండి నిద్ర పట్టడం లేదా, లేచి కూర్చున్నారు అని చెప్పి ఆరులాగా మాట్లాడుతూ అచ్చం ఆరులాగే కబుర్లు చెబుతూ ఉంటుంది. దాంతో అమర్కి కూడా
తన కళ్ళెదుట ఉంది. ఆరులాగే అనిపిస్తూ ఉంటుంది. ఆరు అని చెప్పి అలా ప్రేమగా భాగ్యని హగ్ చేసుకుంటాడు. ఇక ఆరు కూడా తను భాగ్యలోకి ప్రవేశించిన విషయాన్ని మర్చిపోయి అమర్ని హగ్ చేసుకుంటుంది. ఇక అలా ఆ రోజు రాత్రి భాగ్యలోకి ఆరు ప్రవేశించడం వలన అమర్ భాగి ఇద్దరూ కూడా ఒకటవుతారు.